హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు డీఏఐఆర్ బకాయిలపై అయితే ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం అండి. సో ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన అండి. 30% ఐఆర్ తక్షణమే చెల్లించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయుల నిరసనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. 30% ఫిట్మెంట్తో 12వ పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను చెల్లించాలని, జీపీఎఫ్, సిపిఎస్ను అయితే రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బుధవారం అనగా నిన్న మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో అయితే తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్యోగ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన సంగతి అయితే తెలిసిందే. సో సుమారుగా 20,000 కోట్ల రూపాయలు తక్షణమే బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలని అయితే నినాదాలు చేశారండి. అక్కడ టీచర్లు అప్రెంటిస్ విధానాన్ని అయితే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకైతే వినతి పత్రాలు కూడా అందజేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో కడపలో ఎంపీ జేసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ హృదయరాజ్ గారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని సహించేదే లేదని అయితే హెచ్చరించిందండి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయకపోవడం దుర్మార్గం అని అన్నారు. ఇక పెరిగిన నిత్యావసర ధరల అనుగుణంగా 30% ఐఆర్ను ప్రకటించాలని ప్రభుత్వం లెక్కల ప్రకారం అయితే 20,000 కోట్ల ఆర్థిక బకాయిలను తక్షణమే విడుదల చేయాలని అయితే కూడా డిమాండ్ చేయడం జరిగిందండి. సో 25వ తేదీ వరకు వెయిట్ చూస్తాము. సో 25న జిల్లా స్థాయిలో ర్యాలీలు, ధర్నాలు పెద్ద ఎత్తున చేయాలని అయితే ఉద్యోగ ఉపాధ్యాయులను కోరారండి ఆయన. సో అప్పటి వరకు ప్రభుత్వం దిగి రాకపోతే కనుక 27న రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. బద్వేలులో నిరసన తెలిపారండి ఆయన. సో ఎస్టీయు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులైతే సి రామచంద్రారెడ్డి కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరిగిందండి. సో ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా ఎక్కడికక్కడ నిరసనలు అయితే తెలియజేస్తూనే ఉన్నారని 25వ తేదీ వరకు అయితే చూస్తాము. సో అంతవరకు జిల్లా వ్యాప్తంగా అయితే బంద్లు, ధర్నాలు చేస్తాము. ర్యాలీలు, ధర్నాలు చేస్తాము. సో అప్పటికి ప్రభుత్వం దిగి రాకపోతే 27న రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో కార్యక్రమాన్ని అయితే పెద్ద ఎత్తున చేపడతామని అయితే హెచ్చరిక ఇచ్చారండి. ఇంకా చూడాలి ప్రభుత్వం దీని మీద ప్రతిస్పందన ఏ విధంగా ఉందో తెలియాల్సి అయితే ఉందండి. సో వివరాల కోసం అయితే మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.